ఎంత విశాలంగా ఉందో చూడండి, ఎంత బాగుంది. ఎంత విశాలమైన ప్రదేశం, ఎంత బాగుంది. చుట్టుపక్కల చెట్లు, చాలా బాగుంది ఫ్రెండ్స్. హాయ్ ఎవరన్, ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి వచ్చినాము. ఇది చూద్దాము ఎలా ఉంది, ఎంత బాగుందని, ఎంత దర్శించుకోవడానికి ఎంత బాగుంది. అందరం దర్శించుకోవాలి, చాలా బాగుంది. అందరం చూద్దాం. ఇప్పుడు ఎంట్రెన్స్ చూద్దాము. ఎంట్రెన్స్ అన్నమాట, పైనకి ఎక్కాలి. రామన్పేట లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. అటుగా ఇట్రా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూద్దాం. బైపాస్ దగ్గరలో ఉన్న టెంపుల్. ముంగడు నరసింహస్వామి గుట్ట, నరసింహస్వామి గుట్ట, చూడటానికి ఎంత బాగుంది. అందరినీ చాలా మంచి ఆకర్షించే విధంగా ఉంది. అయితే ఇక్కడ మెయిన్ ఏంటంటే, ఇక్కడ ఎంట్రెన్స్ ఇలా వెళ్ళి, ఇక్కడ నుంచి వెళ్ళి ఈ సందులో నుంచి వెళ్ళి, సందులో ఉంటుంది అన్నట్టు. లోపల మనకు కనిపిస్తాడు. అది లక్ష్మీ నరసింహస్వామి. ఇదే అండి, మనకైతే దర్శనం ఇచ్చాడు. అయితే రాళ్ళల్లో ఉన్నాడండి. నిజానం రాళ్ళలో కొలువై ఉన్న నరసింహస్వామి. మళ్ళీ మనము రిటర్న్ అయ్యే ముందు మనకి అదే రూట్, మనం వచ్చిన రూట్ కాకుండా, ఈ రూట్ కాకుండా మళ్ళీ ఈ రూట్న వెళ్ళాలి. ఈ రూట్న వెళ్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. ఎలా ఉందో చూడండి. మీ అందరికీ చూపించడానికి నేను చేస్తున్న చిన్న ప్రయత్నం. కింద
కిందికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు ఎంత బాగుందో చూడండి. కిందికి వెళ్దామా? కిందికి వెళ్దామా? కిందికి కాదు, పైకా? పైకి వెళ్దామా డాడీ? ఇది లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. డాడీ నువ్వు అయితే మస్తు వీడియోలు తీస్తున్నావు. ఫోన్ వచ్చిందో లేదో వీడియోస్ తీస్తున్నావు. డాడీ మొత్తం పైకి వెళ్దామా? ఇక్కడ అనుకున్న మబ్బుల ఎవరు చూడనప్పుడు వస్తే చూడనప్పుడు వచ్చి దర్శనం చేసుకుంటే అనుకున్న కోరికలు నెరవేరుతాయండి. ఈ చాలామంది అంటుంటారు, చాలామంది చెప్తారు. మనకి ప్రయత్నం చేద్దాం. రేపు మబ్బు ఎంత బాగుందో చూడండి. డాడీ తిరుగోలే చెట్లు ఎంత ఆహ్వానంగా ఉంది. దేవుని చుట్టూ ఎంత బాగుంది. కూర్చోనికి ప్లస్ ఎంత విశాలంగా ఉంది. ఎంత విశాలమైన ప్రదేశం. చాలా బాగుంది ఫ్రెండ్స్. మళ్ళీ మళ్ళీ ఒకసారి వస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేటట్టుంది. దగ్గరలోనే హైవే రోడ్డు చాలా బాగుంది. హాయ్ హాయ్. హైవే దగ్గరలో ఉన్నా. చెట్టు చూడండి, చెట్టు నిండా పూలు ఎంత బాగున్నాయి. చాలా ఆహ్వానంగా ఉన్నాయి. ఇవి శివునికి నచ్చుతాయి. చూడగానే ఆకట్టుకునే విధంగా ఉంది. చూడగానే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. అంత బాగుంది. జెండా చాలా చక్కనైన ప్రదేశం. చాలా చక్కగా ఉంది. డాడీ కిందికి వెళ్దాం. ఒక్క నిమిషం. కిందికి వెళ్ళొచ్చు. ఎంత బాగుంది. ఇక్కడ దగ్గరలో హాస్టల్ అయినా ఉన్నాయి. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఈ వెదర్ వల్ల సరిగా వాయిస్ వినొస్తలేదా ఫ్రెండ్స్, నాకు అర్థమవుతలేదు. గాడుపు చాలా ఉంది, కానీ చాలా చక్కనైన ప్రదేశం. నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేను, ఇదే ఫస్ట్ టైము. కానీ చాలా బాగుంది. చాలా చక్కగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఎత్తైన పక్కపక్కలనే ఎత్తైన కొండ బండరాళ్ళు. ఈ బండరాళ్ళ మధ్య లక్ష్మీ నరసింహస్వామి ఎంత బాగుంది. మీకు వీలైతే ఒకసారి దర్శించుకోవడానికి రండి. చాలా బాగుంది. చాలా ప్రతిష్ట గలది లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్న స్థలం రామన్పేట్. చూడండి ఫ్రెండ్స్, కొండంగలు. కొండంగలు వావ్ 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 వావ్. ఓకే ఫ్రెండ్స్,
లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఎంత బాగుంది ఓకేనా ఫ్రెండ్స్, చాలా బాగుంది. మీరు ఈయన దర్శించుకోవాలని ఆశిస్తున్నాను. ఎందుకంటే అనుకున్న కోరికలు నెరవేరుతాయి, అలా నెరవేరుతున్నాయి. మేము అందుకే వచ్చాము. మెరుగిన రావాలని కోరుతున్నాం. మీకు వీలైనంత మటుకు ట్రై చేయండి. లక్ష్మీ నరసింహస్వామి రామన్పేట్ టెంపుల్, రామన్పేట్ బీసీ, రామన్పేట్ వెంకటేశ్వర కాలనీ దగ్గర ఉంటుంది. అలాగే ఇక్కడ హనుమాన్ టెంపుల్ గిన ఉంది ఫ్రెండ్స్. హనుమాన్ టెంపుల్ తీయవద్దు, కానీ చూద్దాం. దూరం నుంచి కొద్దిగా ట్రై చేస్తాను, తీసి చూపిస్తాను. మరో ఎపిసోడ్లో చూపిస్తాను. దగ్గరలో ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ చెప్పినాను. బాయ్.